ఏందక్క 60 కిలోలు ఉన్నావా నువ్వు? 60 కేజీలు ఉన్నా. అమ్మ నువ్వు చూపు, నువ్వెంత ఉంటావు చూద్దాం. నేను తక్కువనే ఉంటా. అమ్మ నాకంటే ఇంకా 2 కేజీస్ ఎక్కువనే ఉన్నావు. సరే కానీ అసలు మనం వచ్చిన పనే మర్చిపోయినాం. ఎందుకమ్మా చెప్పు. హాయ్ అండి, మేము ఖూబ్సూరత్ ఎలక్ట్రాలిసిస్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కకి ఫేషియల్ హెయిర్ ఇంకా హైబ్రోస్. అయితే హైబ్రోస్ లైట్గా ఉంటాయి. అంటే ఎప్పుడు ఎటు వెళ్ళినా, ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా, బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా హైబ్రో పెన్సిల్ యూజ్ చేయండి. బయట అడుగు పెట్టుడైతే లేదు. మళ్ళీ హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇక్కడ నాకైతే ఫేషియల్ హెయిర్ చాలా ఎక్కువ ఉండే అండి. ఇక్కడికి వచ్చి నేను చాలా ఇయర్స్ అయింది. చేయించుకున్న తర్వాత మళ్ళీ హెయిర్ అయితే రాలేదు. అందుకోసమే అక్కను కూడా తీసుకొని వచ్చాను. 10 years కంటే ఎక్కువ అయిందంట. అంటే శ్రీజ ఏది చెప్పినా జెన్యున్ ఉంటేనే చెప్పుద్ది. అందుకోసం నేనైతే నమ్మి వచ్చేసిన అండి. చలో మీరు కూడా వచ్చేసేయండి. హాయ్. బాగున్నారా? బాగున్నారు. మీరు బాగున్నారా? బాగున్నాం. చెప్పండి. అయితే అక్కకి ఫేషియల్ హెయిర్ కొంచెం ఎక్కువ ఉండే అని చెప్పి రేజర్ చేసుకుంటున్నారు. ఇందాక నేను వెళ్ళినప్పుడు చూసిన అట్లా రేజర్ చేసుకుంటుంటే ఇంకా ఎక్కువ హెయిర్ అవుతుంది కదా అక్క. అవును, ఎలక్ట్రాలిసిస్ కోసం అని చెప్పిన, ఇంకా ఐబ్రోస్ కూడా చాలా లైట్ గా ఉన్నాయి, దానికోసం అని తీసుకొచ్చిన. మీరే కాదు, చాలా మంది కూడా ఫేషియల్ రేజర్స్ అనేవి నౌడేస్ బాగా యూజ్ చేస్తున్నారు. అవి వాడడం వల్ల మీ న్యాచురల్ హెయిర్ అనేది డిస్టర్బ్ అయిపోయి అన్వాంటెడ్ హెయిర్ కింద కన్వర్ట్ అవుతాయి. సో మనకి అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం కోసం మన దగ్గర అమెరికన్ ఐబీప్రో ఎలక్ట్రాలిసిస్ అనేది ఒక ప్రాసెస్ ద్వారా కంప్లీట్ లైఫ్ టైం హెయిర్ అనేది రాకుండా మనం చేయొచ్చు. ఓకే, ఇంకా మీ ఐబ్రోస్ కూడా సన్నగా ఉన్నాయి, తక్కువ వెంట్రుకలు ఉన్నాయని బాధపడుతున్నారు కదా. సో దానికోసం కూడా మనం పర్మనెంట్ ఐబ్రోస్ ద్వారా మీ ఐబ్రోస్ని కరెక్ట్గా షేప్ చేయడము, ఇంకా ఎక్కువ ఎలివేట్ అయ్యేలాగా చేయడం కూడా చేయొచ్చు. మంచి షేప్ కూడా చేయొచ్చు ఐబ్రోస్ని. శ్రీజ చెప్తుంది ఖచ్చితంగా రావు అనేసి. కొంచెం అంటే నాలాగా భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అందుకే అడుగుతున్నా. మనం ఐబీప్రో ఎలక్ట్రాలిసిస్తోని అన్వాంటెడ్ హెయిర్ అనేది ఖచ్చితంగా రాదు. ఎంత దొడ్డు వెంట్రుకలు ఉన్నా కూడా, ఎంత నల్ల వెంట్రుకలు ఉన్నా కూడా, మీరు డిస్టర్బ్ చేసిన హెయిర్ కూడా ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఓకే, మేము చెప్పినట్టు మీరు సెషన్స్ తీసుకుంటే కొన్ని సెషన్స్ లోపలనే మీకు మంచి రిజల్ట్స్ అనేది చూస్తారు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. మీ స్కిన్ కూడా ఎట్లాంటి డిస్టర్బ్ అనేది కాదు. మార్క్స్ పడడం అట్లాంటివి కూడా ఏం ఉండవు స్కిన్ మీద. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అనేది ఏమైనా ఉంటుందా? అదేం లేదు, ఎవరికైనా కూడా టీనేజర్స్ కూడా చేసుకోవచ్చు. ఇన్ ఇయర్స్ నుంచి 14 years పిల్లల నుంచి కూడా మనం చేసుకోవచ్చు. టీనేజర్స్ కూడా అంటే చేసుకోవచ్చు. కొంతమంది భయపడతారు కదా చిన్న పిల్లలు అట్లా, అంటే ఏం భయం లేదు. హెయిర్ అనేది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత తక్కువ హెయిర్ ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేసుకుంటేనే తొందరగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే టీనేజర్స్ కూడా ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మాక్సిమం ఎన్ని సెషన్స్ పట్టొచ్చు అక్క? సెషన్స్ అనేటివి వాళ్ళ హెయిర్ థిక్నెస్ మీద, హెయిర్ కౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకి ఎంత హెయిర్ ఉంది, ఎంత థిక్గా ఉంది, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ నుంచి హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది, దాన్ని బట్టి పర్సన్కి డిఫరెంట్గానే ఉంటాయి సెషన్స్. ఓకే, కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఆ ప్రొసీజర్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? టెన్షన్ పడడానికి ఏం అవసరం లేదు. భయపడేంత పెద్ద హెవీ ట్రీట్మెంట్ కూడా ఏం కాదు. మీకు చాలా సింపుల్ ట్రీట్మెంట్. ది అమెరికన్ ఐబీప్రో ఎలక్ట్రాలిసిస్లో మనకు ప్రోబ్స్ ఉంటాయి. ఈ ప్రోబ్ అనేది మనకి హెయిర్ కన్నా కూడా చాలా థిన్ ఉంటుంది అనమాట. దీంతో ట్రీట్ చేయడం వల్ల మీ స్కిన్ కొంచెం కూడా డ్యామేజ్ కాదు. చాలా మంది ప్రాబ్లమ్స్ అనేది బాధపడుతున్న వాళ్ళు నాకు అంటే కామెంట్ కూడా చేస్తున్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నాకు ఇంతవరకు తెలియదు నువ్వు చెప్పేంత వరకు. అంటే ఎంత సన్న వెంట్రుకలైనా ట్రీట్ చేయొచ్చు, ఎంత దొడ్డు వెంట్రుకలైనా కూడా మనం ఈ ప్రాసెస్తోని ట్రీట్ చేయొచ్చు అనమాట. దీంతో ట్రీట్ చేయడం వల్ల వితౌట్ స్కిన్ డ్యామేజ్ మీ అన్వాంటెడ్ హెయిర్ అన్నీ కూడా తగ్గిపోతాయి. మళ్ళీ లైఫ్లో ప్రాబ్లం అనేది రిపీట్ కాకుండా మనకి సెషన్స్ యూజ్ అవుతాయి. మొత్తం కంప్లీట్ హెయిర్ తీసుకుంటే మళ్ళీ మీకు లైఫ్లో ఇలాంటి ప్రాబ్లం అనేది రిపీట్ కాదు మనం చేసిన ఏరియాలో. పర్మనెంట్ ఐబ్రోస్కి ప్రాసెస్ ఏముంటుంది అక్క? పర్మనెంట్ ఐబ్రోస్ వచ్చేసి హెయిర్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి, ఇంకా తర్వాత వెంట్రుకలు తక్కువ ఉండి షేప్ సరిగా లేని వాళ్ళకి, ఒక ఐబ్రో ఒకలాగా ఇంకొక ఐబ్రో ఇంకోలాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం పర్మనెంట్ ఐబ్రోస్ ప్రాసెస్తోని 2 ఐబ్రోస్ సేమ్ వచ్చేలాగా మ్యాపింగ్ చేసి దాంట్లో ఫిల్లింగ్ అనేది ఇస్తాం. సో న్యాచురల్గా హెయిర్ స్ట్రోక్స్ వేయడము, ఫిల్లింగ్ కలర్స్ అనేది చాలా న్యాచురల్ కలర్స్, మన హెయిర్కి సూట్ అయ్యే పిగ్మెంట్స్ వాడతాం కాబట్టి మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు అని తెలిసేలాగా కూడా ఉండదు. చాలా న్యాచురల్ ఉంటుంది లుక్. నేను చూసిన అంటే ఇన్స్టాలో అయినా యూట్యూబ్ లో అయినా వేరే వాళ్ళు చూసినా అంటే కొంచెం భయం వేసింది.
అంటే పెయింట్ వేసినట్టే ఉంది. ఓకే, మనం అంటే అది మనం సెలెక్ట్ చేసుకునే కలర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీ న్యాచురల్ గా హెయిర్ కి సూట్ అయ్యే కలర్ ని మనము కరెక్ట్ గా పిగ్మెంట్ సెలెక్ట్ చేసి. ఓకే సిస్టర్, మరి మీ ఐబ్రోస్ చాలా బాగున్నాయి, అంటే వేపించుకున్నారా లేకపోతే నార్మల్ అట్లనే ఉన్నాయా? లేదు, నా ఐబ్రోస్ కూడా పర్మనెంట్ ఐబ్రోస్. కలర్ చేసుకొని నాది 2 to 3 years కంప్లీట్ అయింది, అయినా కూడా కలర్ ఉంది, ఇంకా పిగ్మెంట్ పోలేదు నాది. ఎంత బాగున్నాయి అసలు, న్యాచురల్ చేయించుకున్న తర్వాతనే ఇలా వస్తుంది లుక్, మనకి న్యాచురల్ గానే కనిపిస్తుంది. చూపించు బావ దగ్గర నుంచి, అంటే ఎంత న్యాచురల్ గా ఉన్నాయంటే అసలు ఎవరైనా కూడా చేపించుకున్నారంటే నమ్మరు. నేనైతే నమ్మట్లేదు, లైవ్ లో చూస్తున్నాయి కదా. అక్క నేను ఎలక్ట్రాలసిస్ చేయించుకున్నా కదా, ఇప్పుడు తేజక్కకి పర్మనెంట్ ఐబ్రోస్ చేపిస్తున్నాము. నెక్స్ట్ మీ దగ్గర ఇంకేమేమి సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి అక్క? ఈ ఐబీ ప్రో ఎలక్ట్రాలసిస్ తో ఏంటంటే మనము ఐబ్రో మీద ఎక్స్ట్రా హెయిర్ కూడా మనం రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు పర్మనెంట్ ఐబ్రోస్ అంటే పిఎంయు కలరింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు థ్రెడ్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పైన కింద మిడిల్ ఉన్న ఎక్స్ట్రా హెయిర్ ఉంటాయి కదా, ఆ హెయిర్ ని మనం ఐబీ ప్రో ఎలక్ట్రాలసిస్ తోని కొన్ని సెషన్స్ తోని మొత్తం లైఫ్ టైం అనేది రాకుండా రిమూవ్ చేసేసుకోవచ్చు. అప్పుడు మీ షేప్ పర్మనెంట్ ఉంటుంది, మళ్ళీ మీకు థ్రెడ్డింగ్ చేసుకునే అవసరం లేకుండా ఎప్పుడు నీట్ గా కనిపిస్తాయి మీ ఐబ్రోస్ అనేవి. ఓకేనా? అవును, చాలా మంది 10 రోజులకి పెరుగుతాయి. ఫుల్ గ్రోత్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది, అవసరం అనేది రాదు. ఇంకొక ఏజ్ వచ్చిన తర్వాత మనం థ్రెడ్డింగ్ చేయించుకోలేము కదా, ఐబ్రో స్కిన్ అనేది కొంచెం పల్చగా అయిపోతుంది. అట్లాంటి ఇష్యూస్ కానీ వైట్ హెయిర్ ఇష్యూస్ కానీ ఐబీ ప్రో ఎలక్ట్రాలసిస్ చేసుకోవడం వల్ల రాకుండా ఉంటాయి అనమాట. మీకు షేప్ కూడా ఎప్పుడు న్యాచురల్ గా నీట్ గా అదే షేప్ మెయింటైన్ అవుతా ఉంటది. ఓకే, ఇంకా తర్వాత ఫేస్ కి సంబంధించి ఏమైనా ఉంటాయా? మీ ఫేస్ అంత నీట్ గా ఉంది కదా. స్కిన్ లో వచ్చేసి మీకు హైడ్రాఫేషియల్స్, మెడిఫేషియల్స్ ఉన్నాయి. మెడిఫేషియల్స్ లో ఆక్సిజన్, మెడిఫేషియల్స్, డైమండ్ మైక్రోడర్మాబ్రేషన్, ఇంకా హైడ్రాఫేషియల్స్ ఉన్నాయి. వీటితో ఏంటంటే మీకు యాక్నే అట్లాంటి ఏమైనా ఉన్నా, యాక్నే మార్క్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఏమన్నా ఫంక్షన్స్ అట్లాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా మీరు మెడిఫేషియల్స్ చేసుకోవడం వల్ల స్కిన్ లో మంచి గ్లో అనేది, గుడ్ లుకింగ్ అనేది, హెల్దీ లుక్ అనేది చూడొచ్చు మీరు. అంటే స్కిన్ ని హెల్దీగా చేసి రిజనరేట్ చేస్తాయి మెడిఫేషియల్స్ అనేవి. ఇంకా తర్వాత హెయిర్ ఫాల్ కంట్రోల్ కి కూడా మన దగ్గర ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ కి, డాండ్రఫ్ కంట్రోల్ కి, హెయిర్ రీగ్రోత్ కి కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాము. అన్వాంటెడ్ హెయిర్ లో వచ్చేసి ఎక్కడున్నా కూడా అప్పర్ లిప్ మీద, చిన్ లో, లోవర్ ఫేస్ లో, సైడ్ లాక్స్ ఏరియాలో, ఫోర్ హెడ్ మీద ఎక్కడున్నా కూడా మనకు ఐబీ ప్రో ఎలక్ట్రాలసిస్ తోని కంప్లీట్ గా రిమూవ్ చేసుకోవచ్చు. ఇవి మన సర్వీసెస్. అంటే నార్మల్ అందరికి ఇవి చిన్న చిన్న సమస్యలే అనిపిస్తుంది, కానీ అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అంటే చాలా మందికి తెలియదు అనమాట, ఏం చేసుకుంటే అన్వాంటెడ్ హెయిర్ తగ్గుతుంది అనేది తెలియదు. ఇదంతా తెలియకనే అందరూ రేజర్ యూజ్ చేస్తున్నారు, దాని వల్ల స్కిన్ ఖరాబ్ అయిపోతుంది, ప్లస్ హెయిర్ కూడా ఇంకెక్కువ థిక్ వస్తుంది. రేజర్, మళ్ళీ హైబ్రోస్ తీసే మిషన్ యూజ్ చేస్తున్నారు, ఎపిలేటర్. అంటే ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఆలోచించకుండా టెంపరీగా తగ్గే వాటి గురించి ఆలోచించారనుకోండి, టెంపరీగా చేసుకుంటారు, కానీ ఇంకా గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతా ఉంటుంది. అది ఇంకా ప్రాబ్లమేటిక్ గా తయారవుతాయి మీకు. ఇంకొకసారి ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది లైక్ గడ్డం లాగా, మీసాల లాగా వచ్చేస్తాయి అనమాట, చాలా స్ట్రాంగ్ హెయిర్ లాగా అయిపోతాయి. సో అలా అవ్వడం కన్నా ముందే మీకు ఎప్పుడైతే కొంచెం అన్వాంటెడ్ హెయిర్ స్టార్ట్ అవుతుందో అప్పుడే ఇట్లాంటి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే మీకు ఎక్కువ ప్రాబ్లం కాకుండా తొందరగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మందికి తెలియదు, మళ్ళీ పర్మనెంట్ సొల్యూషన్ ఉందంటే అసలు ఎవరైనా కూడా ఎందుకు వదులుకుంటున్నారు. అంటే ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఓన్లీ హైదరాబాద్ లోనే ఉంటాయి కావచ్చు అని చాలా మంది అనుకుంటారు. నాకు మంచిర్యాలలో ఉంటుందని శ్రీజు చెప్పేంత వరకు తెలియదు. మనది 14 years నుంచి ఉంది క్లినిక్ ఇక్కడ. అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్ అనేది 14 years నుంచి చేస్తున్నాం. తెలియదు కదా, అంటే నేను ఈ కాలనీకి ఎన్నో సార్లు వచ్చినా కానీ ఎప్పుడు ఇక్కడ ఉంది అని గమనించలేదు. అక్క పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రీగ్రోత్ ఉంటుంది కదా హెయిర్, ఫేషియల్ హెయిర్, అది కూడా క్లియర్ అయిపోతుందా? క్లియర్ అవుతుంది, కానీ నార్మల్ క్లయింట్స్ కన్నా కూడా పీసీఓడి, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న క్లయింట్స్కి ఏంటంటే కొంచెం లేట్ గా తగ్గుతుంది, కానీ తగ్గడం మాత్రం గ్యారంటీ. మన హెయిర్ ఫేషియల్ హెయిర్ కాదు, నార్మల్ హెయిర్ కూడా. నార్మల్ హెయిర్ కి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇప్పుడు అరోమా థెరపీ అని. మన దగ్గర ఉన్న మెడిఫేషియల్స్ వచ్చేసి హైడ్రాఫేషియల్, ఆక్సిజన్ మెడిఫేషియల్స్, ఇంకా తర్వాత డైమండ్ మైక్రోడర్మాబ్రేషన్. ఈ ట్రీట్మెంట్స్తో ఏంటంటే స్కిన్ మీద ఉన్న ఎట్లాంటి ఇష్యూస్ అయినా కూడా మనం కరెక్ట్ చేయొచ్చు. యాక్నే మార్క్స్, రింకిల్స్, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ కూడా ఈ ఫేషియల్స్తోని మనం చేయొచ్చు. స్కిన్ అనేది బాగా రీజనరేట్ అవుతుంది, ఈవెన్ టోన్ ఫామ్ అవుతుంది, స్కిన్లో ఒక హెల్దీనెస్ అండ్ గ్లో అనేది మీరు చూడొచ్చు అనమాట. తేజక్క ఇన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల నుండి అక్కకే తెలియదు కదా, మనకి క్లయింట్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తారో చెప్తారా అక్క?
మనకి క్లయింట్స్ అనేది చాలా ప్లేసెస్ నుంచి వస్తారమ్మా. మెయిన్ ఇప్పుడైతే రివ్యూస్ చూసి ఎక్కువ మంది వస్తున్నారు. మన గూగుల్ మ్యాప్స్లో ఖూబ్సూరత్ ఎలక్ట్రాలసిస్కి అన్ని జెన్యూన్ రివ్యూస్, క్లయింట్స్ రాసిన రివ్యూసే ఉన్నాయి. నవ్వేడేస్ అందరూ రివ్యూస్ చూసి చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా వస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర జెన్యూన్ అండ్ క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకసారి మనం క్లయింట్ని టేకప్ చేసినాం అన్వాంటెడ్ హెయిర్ కంటే తగ్గించేంత వరకు రెస్పాన్సిబిలిటీ అనేది మనదే ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో చాలా సిటీస్లో తగ్గని వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారు ప్రజెంట్ అయితే. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో చూసి, గూగుల్ మ్యాప్స్లో చూసి కూడా చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ హెయిర్ కనిపిస్తున్నాయి కావచ్చు, మనల్ని అందరు చూస్తున్నారు కావచ్చు అని ఇలా ఇబ్బంది చాలా ఉంటుంది. కానీ ఏం చేస్తే తగ్గుతుంది అనేది ఐడియా లేక అందరూ రేజర్స్ యూజ్ చేయడము, ఎపిలేటర్ యూజ్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. బట్ అలాంటివి చేయడం కన్నా కూడా మనం ఈ అమెరికన్ ఐబీప్రో ఎలక్ట్రాలసిస్ అనే ట్రీట్మెంట్ తీసుకుంటే మనకనేది హెయిర్ అనేది చాలా బాగా తగ్గిపోతుంది. మళ్ళీ లైఫ్ టైం అనేది రాకుండా కూడా ఉంటుంది. స్కిన్ అనేది ఇంతకుముందు డిస్టర్బ్ అయిన స్కిన్ కూడా ఎలక్ట్రాలసిస్ తర్వాత క్లీన్ అండ్ క్లియర్గా, సాఫ్ట్గా, స్మూత్గా అవుతుంది. మీకు ఇక్కడ ట్రీట్మెంట్ అయింది అని ఏర్పడేలా కూడా ఉండదు. స్కిన్ చాలా క్లియర్ స్కిన్ అనేది మీకు వస్తుంది ఎలక్ట్రాలసిస్తోని. మీరు చెప్తుంటే మంచి నమ్మకం కలుగుతుంది, కానీ ఏమైనా వీడియోస్ చూడాలనిపిస్తుంది. వీడియోస్ ఉన్నాయా? ఓకే, వీడియోస్ అన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్వేత ఖూబ్సూరత్ ఎలక్ట్రాలసిస్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. దాంట్లో మన ట్రీట్మెంట్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాము. మీకు ఏ వీడియో కావాలన్నా కూడా, ఏ ట్రీట్మెంట్ అయినా కూడా అందులో మీరు వెళ్ళి చూడొచ్చు. మన అడ్రస్ వచ్చేసి కూడా మంచిర్యాలలో రామ్నగర్లో ఖూబ్సూరత్ ఎలక్ట్రాలసిస్ అండ్ బ్యూటీ స్టూడియో అపోజిట్ రామ్నగర్ పార్క్. 14 years నుంచి కూడా ఇదే ప్లేస్లో ఉంది. మంచిర్యాల ఐబీ చౌరస్తా కాడికి వచ్చిన తర్వాత రామ్నగర్, అసలు మళ్ళీ లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. పార్క్ అంటే మనం లోపలికి ఎంటర్ కాగానే పార్క్ అయితే వస్తుంది. పార్క్ ఆపోజిట్. అడ్రస్ అయితే చాలా ఈజీ అండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి.